ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తమిళసై సౌందరరాజన్ అరెస్ట్. ఎందుకు అరెస్ట్ అయ్యారు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. జాతీయ విద్యా విధానాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసేది లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ వివాదం తీవ్ర దుమారం రేపుతుంది. అయితే త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంకేతాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు పార్టీ నేతలను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకురాలు తమిళసై సౌందరరాజన్ కూడా అరెస్ట్ చేశారు. అయితే తమిళనాడులో త్రిభాషా విధానానికి మద్దతుగా బుధవారం బీజేపీ ఇంటింటా సంతకాల సేకరణ ప్రచార అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసింది. అలాగే డిఎంకే అఖిలపక్ష సమావేశాన్ని కూడా బహిష్కరిస్తున్న నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 3 భాషల విధానానికి మద్దతుగా బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజా వ్యతిరేకత, అవినీతి విధానాలు, దుష్ప్రవర్తన, శాంతి భద్రత వైఫల్యాల గురించి చర్చించారు. రాబోయే రోజుల్లో తమిళనాడు ప్రజల సంక్షేమం, డిఎంకే ప్రభుత్వం విధానాలు నిలదీసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నిస్తున్నారని సీఎం స్టాలిన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇందువల్ల దేశంలో 25 ప్రాంతీయ భాషలు కనుమరుగైపోయాయని తెలిపారు. అందుకే తాము జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.